ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా అని ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు అన్నారు. కానీ అమెరికాలో ఉన్న మన బందర్ని మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు బందరు ప్రేమికులు. బందరు, మచిలీపట్నం ఈ పేరు వింటేనే ఒక పులకింత వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే అనుకున్నదే తడవుగా ఒక సిట్టింగ్ వేసేశారు. 24 ఏళ్లుగా జరుగుతున్న బందరు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు 2025లో రజతోత్సవాలు జరగనున్నాయి. వీటి కోసం అమెరికాలోని బందరు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఈ మీటింగ్ కి డల్లాస్ నగరం వేదికైంది. ఈనాటి ఈ ఆదివారం ఉదయాన అమెరికాలో డాలాస్ నగరం బండవాస్ అయిపోయింది. ఎక్కడెక్కడి వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది వాళ్ళతో ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి ఒక అపూర్వ కలయికని ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి దొరరాజు గారికి, గిరీష్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ శుభాశీస్సులు. ఈ దేశంలో 37 ఏళ్లుగా ఉంటున్న నేను గోదావరిని చేసుకున్నారు, లేదా జిల్లాల వారీగా చేసుకున్నారు. కానీ ఈ అమెరికా ఖండంలో తొలిసారిగా ఒక పట్టణ ప్రాంతం నుంచి వచ్చి చేస్తున్నటువంటిది అది బందరు వాళ్ళకే ఘనత దక్కుతుంది. ఇది వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి జనవరి 26న 25వ రజతోత్సవ బందరు పూర్వ విద్యార్థుల కలయికకి అందరూ తరలిరండి. సంక్రాంతి పండుగకు వస్తారు. ఒక 10 రోజులు దాన్ని పొడిగించుకుని ఉండవలసిందిగా కోరుతున్నాము. మధ్యలో ఇంకొకటి, ఈ ఇద్దరు అపూర్వ సహోదరులు వచ్చే శుక్రవారం నాడు కాలిఫోర్నియాలో కూడా చేద్దామని తలబెట్టారు. ఆ కాలిఫోర్నియా ప్రాంతం వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వచ్చే శుక్రవారము మే 3వ తారీఖున సాయంకాలం 6 గంటలకి. జై హో బందర్. 77, 79 ఇంటర్మీడియట్, 79, 82 బిఎస్సీ చేశాను. తర్వాత అక్కడ బీబీఎస్ఎన్, తర్వాత ఎన్జే గారు, తర్వాత రైతా. ఇదేదో ఆంధ్రాలోనో తెలంగాణలోనో పోనీ ఇండియాలోనో జరిగితే ఓస్ అదెంత అనుకోవచ్చు. కానీ అమెరికాలో, అది ఒక్క డల్లాస్ నగరంలో ఇంతమంది బందర్ వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. అవును, ఉన్నారు. డల్లాస్ లో ఉన్న మచిలీపట్నం పూర్వ విద్యార్థులందరూ ఒక చోట జమ అయితే దాదాపు 300కి ఆ నెంబర్ చేరింది. ఇంకా మీటింగ్ ని మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. మొత్తం మీద అమెరికాలో ఒకే పట్టణం నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక కూటమిగా చేరడం ఇదే ఫస్ట్ టైం. ఆ ఘనత కూడా బందర్కే దక్కింది. మరి బందరా మజాకా? అమెరికాలో డలాస్ లో జరుగుతున్నటువంటి మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక అద్భుతంగా ప్రారంభమైంది. దాదాపు 300 మంది పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత చాలా మంది చిన్ననాటి మిత్రుల్ని వాళ్ళందరూ కలవటం అనేటువంటిది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మేము ఊహించిన దానికంటే స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది బందరు విద్యార్థులు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్ననాటి మిత్రులను కలుసుకోగలిగారు. ఇది గొప్ప అవకాశం. రాబోయే సంవత్సరం జనవరి 26న 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపురూప కలయిక హైదరాబాద్ లో జరగబోతుంది. దానికి ఆహ్వానించడానికి ఒక కర్టన్ రైజర్ మీటింగ్ గా భావించి మేము ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఇంతమంది రావటం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. రాబోయే 20వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికి అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం. ఆనంద్ గారితో మాట్లాడుతున్నాను. సుమారు 2,50,000 నివాసులు ఉంటారంట, నివసిస్తున్నారు బందర్ లో. దాంట్లో యంగ్స్టర్స్ ఈ గ్రూప్ లో ఒక 20,000 మంది ఉంటారా, 40,000 మంది ఉంటారా. మనందరం కలిస్తే కెన్ వి మేక్ దెమ్ ఎంప్లాయబుల్? వాళ్ళు ఏం చదివినా సరే. సో ఇఫ్ వి ఆర్ ఆల్ డిసైడెడ్ టు డూ దట్ ఫర్ అవర్. గత ఆదివారం డల్లాస్ నగరంలోని మినర్వా బ్యాంకెట్ హాల్లో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికకు వేదికైంది. 300 మందికి పైగా అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలతో పాటు ఇండియా నుంచి వచ్చిన అతిథులతో ఆలివ్ మిఠాయి సంస్థల అధిపతి దొరరాజు, గిరీష్ ల ఆధ్వర్యంలో ఈ గ్యాదరింగ్ జాయ్ఫుల్ గా మారింది. డల్లాస్ లో సక్సెస్ అయిన స్పిరిట్ తో కాలిఫోర్నియాలో కూడా బందరు పూర్వ విద్యార్థుల భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో 40 సంవత్సరాల క్రితం విడిపోయిన బందరు నగర పూర్వ విద్యార్థులు మళ్లీ కలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిబట్ల, ఆర్చ్ లింక్ సీఈఓ శేఖర్ పులి, కెమెలోట్ సాఫ్ట్వేర్ సంస్థ అధినేత రవి వర్రే,
విజయ్ గుడిసేవ, మరెందరో ఫిలాంథ్రపిస్టులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్స్ పాల్గొన్నారు. రవి, నేను బందర్ నుంచే వచ్చాను. ఆ బందరు పూర్వ విద్యార్థుల కలయిక సమావేశం అని చెప్పి ఇవాళ డాలస్ మహానగరంలో యుఎస్ లో కండక్ట్ చేస్తున్నారు. ఈ అపూర్వ సహోదరులు దొర్రాజ్ గారు, గిరీష్ మధ్యల. అది చాలా చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందంగా ఉందండి. అట్లా అంటే ఎంతమంది రకరకాల బ్యాచ్లు, రకరకాల వయసులు వాళ్ళు వచ్చి, ఓ మీది పరాస్పేట అంటే మాది ఫ్రెంచ్ పేట, మీది ఇంగ్లీష్ పాలెమా, ఓ మీది రాజుపేట అంటే మాది బొచ్చుపేట, ఇలా రకరకాలుగా అందరూ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటూ, మీది నిర్ణయ స్కూల్ అయితే మాది సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్, ఇగో మేము సొంతలో తిరిగాం, మేము ఇచ్చేసాం, ఇలా ఎన్నో చిన్ననాటి సంగతుల్ని, మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ చాలా సందడిగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది. బందర్ అంటే ఇప్పటికీ బందర్ అంటే మా అందరికీ పిచ్చే, మీది బందరే మాది బందరే అన్నట్టుగానే చాలా చాలా సందడిగా ఉంది ఇక్కడ. ఈ ఈవెంట్ ఇలా జరగడానికి మీరు తీసుకున్న గత 10 సంవత్సరాలుగా పెడతారు మీరు మీ ఎఫర్ట్స్ ని ఇంకొకసారి అప్రిషియేట్ చేస్తూ ఇంకొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి, గిరీష్ అండ్ దొర్రాజ్ గారు. గణేష్ చంద్రశేఖర్ అండి. నేను పుట్టింది మొత్తం జీఎస్ మొత్తం బందర్. 81 to 86 కప్పాబడి, 86 to 89 సెయింట్ ఫ్రాన్సిస్, 89 to 94 హిందూ కాలేజ్. చిన్ననాటి కబుర్లతో ఎంతో ఆత్మీయతను సంతరించుకున్న ఈ సమావేశం అనంతరం పసందైన ఆంధ్ర భోజనంతో పాటు ఆలివ్ మిఠాయి వారి బందర్ స్వీట్స్ తో తీపి జ్ఞాపకాలతో ముగిసింది. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక రజతోత్సవాలు హైదరాబాద్ వేదికగా 2025 జనవరి 26న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బందర్ వాసులు ఈ వేడుకలకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం.